డియర్ జడ్జ్, శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని నేను చంపలేదు. నాకు మెంటల్ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దానిలో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీ గారిని మాట్లాడినవు. ప్రొసీడ్. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది. అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డని నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాంచన చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచన దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పని చేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? జడ్జి గారు, ఈ దైవే నా బిడ్డను చంపింది. ఇప్పుడు లాయర్ అయి వచ్చింది. నో, లాయర్గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డను చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి. ఇది నా కళ్ళ మీద కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? దెయ్యమై వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోర్టులో 5 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు, అబద్ధం. బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, ఇతను నా భర్త కాడు. ఎవరు నీ భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి ధూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అటార్నీ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను. నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను. నా తమ్ముళ్ళ నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ బతుకు కంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది. నీకు తెలుసుగా, నేను పండించేది వరి,
పుట్టింది ఈస్ట్ గోదావరి. మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి.